శశికిరణ్, రేష్మల పెళ్లి వైభవంగా జరిగింది. శశికిరణ్ రేష్మల చేత గడప దాటించి రెస్ట్ తీసుకోమని అంటారు. శశికిరణ్ ఫ్రెష్ అయ్యి శశాంక్ దగ్గరికి వెళ్తాడు. హాయ్ గైస్, భవానీ భవీస్ ఓ మనసా దరిచేరనియ్యవా మరోసారి ఎపిసోడ్ నంబర్ 20. ఈరోజు ఏం జరుగుతుందో చూసేద్దామా? ఇక ఆలస్యం ఎందుకు, 20వ ఎపిసోడ్లకి వెళ్ళిపోదాం. శశాంక్ స్టేజ్ పైన శిశిర పక్కన నుంచొని ఉన్న ఫోటో తన మొబైల్లో చూసుకుంటూ ఉన్నాడు. శశికిరణ్ వచ్చి తమ్ముడు పక్కన కూర్చుని, మీ ఇద్దరి జంట చాలా బావుందిరా అని అంటాడు. ఎప్పటికైనా మేమిద్దరం ఒక్కటే అవుతామంటావా అన్నయ్య? ఫోటో కోసం నా పక్కన నుంచుంది కానీ ముఖం చూడు ఎలా పెట్టిందో. ఫోటో తీయటం ఆలస్యం, నిమిషం నా పక్కన నుంచోలేదు, తను అట్లా వెళ్ళిపోయింది అని అన్నాడు. బాధపడుకురా తమ్ముడు, తప్పకుండా మీ ఇద్దరు ఒకటవుతారు. నీ ప్రేమను అర్థం చేసుకుని తను నిన్ను క్షమిస్తుంది చూడు అన్నాడు. అంటూ శశాంక్ గొంతులో నిరాశ ధ్వనించింది. తమ్ముడి భుజంపై చేతిని వేసి, ఇలా నిరుత్సాహపడితే ఎలారా చెప్పు? తప్పు చేయటం సులువే, కానీ దాన్ని సరిదిద్దడానికి చాలా టైం పడుతుంది. తనకి నీపై కోపంగా ఉండే హక్కు ఉందిరా. తనది కూడా గాయపడిన హృదయమే కదా, అది అంత త్వరగా తగ్గిపోదు. మెల్లగా నీ ప్రేమ అనే మందు వెయ్యి. కాలం గాయాలు మానేస్తుంది. ఎంతటి గాయాలన్నా తను బూడ్చేస్తోంది. ఈరోజు ఉన్న కోపం రేపటికి ఉండకపోవచ్చు. కొంచెం ఓపిగ్గా ఎదురుచూడాలి అంతే అన్నాడు అన్నయ్య శశాంక్ తోటి. నేను కూడా తన కోసం ఎన్నాళ్ళైనా వెయిట్ చేస్తాను. తను ఒప్పుకుంటే అసలు నిన్నటి వరకు జరిగిన గతాన్ని గుర్తులేనంత ప్రేమగా చూసుకుంటాను. కాని నన్ను ఒక్కసారి కూడా తను చూడదు. చూసిన ఆ జన్మ శత్రువును చూసినట్లు చూస్తోంది. దానికి ఇంత కోపం ఉందని నాకు అస్సలు తెలియదు. అప్పట్లో చాలా నెమ్మదిగా ఉండేది, ముద్దుగా ఉండేది. దానికి దూరంగా ఉండలేను, దగ్గరికి వెళ్ళలేను. ఆఫీస్లో ఉన్నంతసేపు పిచ్చి ఎక్కిపోతుంది నాకు. ఒకసారి దాన్ని నా ముందు కదలకుండా చైరికి కట్టేయాలి అనిపిస్తుంది. అది తిట్టినా పర్వాలేదు, కొట్టినా పర్వాలేదు, తన పక్కన నుంచునే అవకాశం ఇస్తే చాలు. ఇలా ఏవేవో ఫీలింగ్స్, ఆలోచనలు నన్ను కుదిపేస్తున్నాయి. ఈ ఫీలింగ్స్ ఆపలేకపోతున్నాను. అటు దానికోసం తగ్గటం లేదు. ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు అంటూ శశాంక్ చెప్తూ ఉంటే శశికిరణ్ నవ్వేశాడు. నీకు జోక్గా ఉందా అన్నయ్య, నేనిక్కడ ఇన్ని తిప్పలు పడుతుంటే అన్నాడు. మొత్తానికి నా తమ్ముడి పొగరు దించేసే మరదలు నాకు వచ్చేసిందనమాట, అందుకే నవ్వు వచ్చేసింది అన్నాడు శశికిరణ్. నవ్వరా నవ్వు, నీకు పెళ్ళయిందిగా, రేష్మ వదిన కూడా నిన్ను ఆడిచ్చేస్తుందిలే. అప్పుడు తెలుస్తుంది నీకు. నాకు టైం వస్తుంది, నేను కూడా నిన్ను చూసి నవ్వుతాన్లే, హాహాహా అని నవ్వాడు. ఏడ్చావులే, నీ అంత కాంప్లికేటెడ్ చేసుకోను నేనేమి, సైలెంట్గా కాళ్ళు పట్టేసుకుంటా అన్నాడు శశికిరణ్. రేష్మ వదిన కరుగుద్దేమో, నా మొండిగటం కాళ్ళు పట్టుకున్నా కరిగే రకం కాదు, కాళికాదేవి మేడం గారు అన్నాడు. రేష్మ వచ్చి అప్పుడే డోర్ కొట్టింది. ఇద్దరు మాటలు ఆపేసి అటువైపు తిరిగారు. ఏంటి ఇద్దరు సీరియస్గా మాట్లాడుకుంటున్నట్టున్నారు అనింది. రా రేష్మ, ఏమీ లేదు, ఏదో సరదాగా వాదించుకుంటున్నాం, కమ్ కమ్ అని లోపలికి పిలుస్తాడు శశికిరణ్. రేష్మ రావటంతో టాపిక్ మార్చి ముగ్గురు కొంచెంసేపు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. అలా ఆ రోజు గడిచిపోయింది. ఇలా కొన్ని రోజుల తర్వాత ఆఫీస్లో శశాంక్ ఆలోచనలో ఉండిపోయాడు. శిశిరకి దగ్గర ఎలా అవ్వాలి, ఎలా అవ్వటం అని ఆలోచిస్తూ ఉండగా గణేష్కి కాల్ చేసి తన క్యాబిన్కి రమ్మని పిలిచాడు. గణేష్ వచ్చి, సార్ పిలిచారు అని అడిగాడు మౌనంగా నుంచొని. గణేష్, మీకు నా పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్ కోసం యాడ్ ఇవ్వమని చెప్పాను కదా, ఏం చేశావు దాని గురించి అని అడిగాడు. ఇచ్చాను సార్, బట్ మీరు అడిగిన క్వాలిటీస్ లేక సెలెక్ట్ చేయలేదు, మళ్ళీ యాడ్ ఇచ్చాము అని అన్నాడు తను. గుడ్, అప్పటి వరకు నా డైలీ ప్రోగ్రామ్ షెడ్యూల్ చేయడానికి మన ఆఫీస్లో ఒకరిని పెట్టండి అని అడగగానే, సార్ పల్లవి మేడం నీ చెయ్యమని అడగమంటారా అని అడిగాడు. వద్దొద్దొద్దు, పల్లవి తను పూణేలో జరిగే కాంపిటీషన్ కోసం డిజైన్స్ వేయటంలో బిజీగా ఉంటుంది కదా అన్నాడు. మీరన్నది కూడా కరెక్టే సార్, గీతా గారైతే బాగుంటుందేమో సార్, ఆవిడ కూడా సీనియర్ కదా అన్నాడు. సీనియర్ డిజైనర్స్ ఈ టైంలో కంపెనీకి అవసరం గణేష్, ఎవరైనా జూనియర్ని సెలెక్ట్ చేసేద్దాం అన్నాడు ఎంతో తెలివిగా శశాంక్. అలా అయితే జూనియర్స్లో శిశిర మేడం టాప్ సార్,
ఏ వర్క్ అయినా సరే ఇట్టే చేసేస్తుంది, చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. కానీ ఇష్టపడతారో లేదో ఈ జాబ్ చేయటానికి అంటూ కొంచెం అనుమానంగా నసిగాడు గణేష్. కంపెనీలో అవసరమైతే ఏ జాబ్ అయినా చేయాలి అని రూల్ ఉంది కదా, అయినా ఇది టెంపరరీనే కదా, మంచి క్యాండిడేట్ సెలెక్ట్ చేశావు. శిశిర గారు తన జాబ్ కంటిన్యూ చెయ్యొచ్చు, అప్పటి వరకు ఆవిడికి ఎక్స్ట్రా శాలరీ పే చేద్దాం అని చెప్పాడు. శశాంక్ మాటలు వినిన గణేష్, మీరన్నది బానే ఉంది సార్ అని అడగగానే, సరే అయితే ఆవిడని ఒకసారి పిలవండి అన్నాడు శశాంక్. ఓకే సార్ అని గణేష్ బయటికి వెళ్ళిపోతాడు. శిశిరని తీసుకుని వచ్చాడు. శిశిర అలాగే నుంచొని ఉంది, కాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. గణేష్ గారు చెప్పండి అని అంటాడు శశాంక్. శిశిర గారు, సార్కు మీరు పర్సనల్ అసిస్టెంట్గా కొన్ని రోజులు వర్క్ చేయాల్సి ఉంటుంది అని శిశిర వైపు చూసి గణేష్ చెప్పాడు. శిశిర, నేను ఇక్కడ డిజైనర్ జాబ్కి వచ్చాను, పర్సనల్ జాబ్కి జాయిన్ అవ్వలేదు. ఇంకెవరైనా చేస్తారేమో అడగండి, నాకైతే ఆ జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు అని చెప్పింది. మీరు ఫ్రీగా చేయనవసరం లేదు మేడం, ఇలా చేస్తే ఎక్స్ట్రా శాలరీ పే చేస్తారు అని చెప్పాడు గణేష్. నాకు ఇంట్రెస్ట్ లేదు గణేష్, నేను చెయ్యను, నాకు చాలా వర్క్ ఉంది, ఈ విషయం అయితే నేనిక వెళ్ళిపోతాను అని గిరుక్కున వెనక్కి తిరుగుతోంది. మిస్ శిశిర అని శశాంక్ పిలిచాడు. శిశిర అతని వైపు తిరిగింది. మీరు సైన్ చేసిన కాంట్రాక్ట్ ప్రకారం కంపెనీలో అవసరమైతే ఏ పనైనా చేయాల్సి ఉంటుంది, లేదంటే లా సూట్ ఫేస్ చేయవలసి వస్తుంది అని అన్నాడు కొంచెం కటువుని గొంతులో చూపిస్తూ. కాంట్రాక్ట్ అనేసరికి కోపం తన్నుకు వచ్చింది శిశిరకు. ఏం చెయ్యలేక నుంచొని కామ్గా చూస్తుంది, ఆ పేపర్లో ఉన్నదంతా గుర్తుకు చేసుకొని. శిశిరని లాక్ చేశాను అని ఎగిరి గంతులు వేస్తూ లోపల, సో మీరు ఈ రోజు నుండి నా అసిస్టెంట్ అని అన్నాడు. నా షెడ్యూల్ రెడీ చేయటం, నాకు కావలసినవి ఇవ్వటం మీ బాధ్యత. ఇక ఫ్రీ టైంలో మీ డిజైనర్ జాబ్ కంటిన్యూ చేసుకోండి, మీకు 2 శాలరీస్ ఇస్తాము అన్నాడు శిశిర. నేనే ఎందుకు చేయాలి, ఇంకా చాలామంది ఉన్నారు కదా అని కొంచెం కోపంగా అడుగుతోంది శిశిర. ఇక్కడ బాస్ నేను చెప్పినట్టు అందరూ చేయాల్సిందే. గణేష్ గారు, మేడం కోసం టేబుల్ నా క్యాబిన్లో వేయించండి అని ఆర్డర్ పాస్ చేస్తాడు. గణేష్ సరే అంటూ తల ఊపి వెళ్ళిపోతాడు ఆర్డర్ అమలు చేయడానికి. శిశిర శశాంక్ చూపులతో కొంచెంసేపు యుద్ధం చేసేసుకుంటున్నారు అక్కడ. కాసేపట్లో శిశిర టేబుల్ శశాంక్ క్యాబిన్లోకి మారిపోయింది. ఈ వార్త ఆఫీస్ అంతా దావానంలా పాకిపోయింది. శిశిర గురించి ఇక గుసగుసలు మొదలయ్యాయి. హాయ్ గైస్, ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది? శశాంక్ చెప్పిన ఆఫీస్లో పిఏ పోస్ట్కి శిశిర జాయిన్ అవడం వల్ల తనకి ఇంకా చెడ్డ పేరు వస్తుందంటారా? మరి తను ఎలా ఎదుర్కొంటుంది ఏంటి? వాటిని శశాంక్ మరి తప్పించగలడా, లేదంటే శిశిర కోపాన్ని ఇంకా ఎక్కువ చేసుకోగలుగుతాడా? సరే, నెక్స్ట్ ఎపిసోడ్లో చూసేద్దాం. ఇంతవరకు నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. మరొక చిన్న మాట, ఈ స్టోరీని మీరు ఇంకా చదవాలి అనుకుంటే మీకు భవానీ భవి అనే స్పెల్లింగ్ని టైప్ చేసి ప్రతిలిపి అనే యాప్లో చూస్తే ఈ స్టోరీ మీరు ముందుగా వెళ్ళి చదువుకోగలుగుతారు. ఇకపోతే నా స్టోరీస్ ఏదైనా చదవాలి అంటే అనుశ్రీ అనేవాళ్ళు చాలామంది ఉంటారు. సో కాదు, ANUSREE అనుశ్రీ MENDU మెండు, అనుశ్రీ మెండు అని టైప్ చేసి ప్రతిలిపి యాప్లో మీరు ఫాలో అవ్వవచ్చు. సో ఇక మీదట నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండేవారి కోసం మరొక చిన్న సజెషన్. ఈ స్టోరీలో మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల మరి ఇంకా దేని వల్ల ఏదైనా ఇబ్బంది ఉంటే నిస్సంకోచంగా మీరు నాకు కామెంట్ చేసి చెప్పవచ్చు, నేను సర్చ్ చేసుకుంటాను. రోజు 4లో ఉండే సౌండ్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని 2లోకి మార్చాను. అయినా కూడా ఎవరికైనా ఇబ్బందిగా ఉంది అంటే మీరు నాకు చెప్పండి. థ్యాంక్ యూ గైస్, నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్.